సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయకర్ధర్. చాలామంది మార్కెట్ పడుతున్నాయండి, ఒక రకాల కారణాలు కావచ్చు. ఒకప్పుడు ఏఐ అన్నారు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. దానివల్ల ఇయర్ స్టార్టింగ్లోనే చాలా మార్కెట్ పట్టడం చూసాము. తర్వాత కూడా మళ్ళీ అదే కంటిన్యూషన్ అయింది. ఈసారి కూడా మళ్ళీ ఏఐ కారణం. ఈసారి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అమెరికా, ఐ అంటే ఇరాన్ అంటున్నాం. సో కాబట్టి మళ్ళీ ఏఐ వల్లే మనకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. సో మార్కెట్ ఫాల్స్ అసలు ఎందుకు జరుగుతుంటాయి, అలాగే అసలు ఈ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఎందుకు జరుగుతుంటాయని ఈవెన్ చాలామందికి క్వశ్చన్ ఉంది మైండ్లో. కామన్ మ్యాన్ కూడా ఇదే డౌట్గా ఉంది. సో అందరికీ అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. మనం చూస్తే మార్కెట్ ఫాల్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఎప్పుడైనా మార్కెట్ పడింది అంటే మనం భయపడకూడదు. మనం కనుక ఆపర్చునిటీగా తీసుకొని మళ్ళీ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అందులో పడినప్పుడల్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రాబోయే రోజుల్లో ఒక మంచి రిటర్న్ అయితే చూస్తాము, ఒక మంచి ఆపర్చునిటీ అయితే చూసుకుంటాము. సో ఇప్పుడు చూడండి, ఇన్ఫ్లో అంటారు, అవుట్ఫ్లో అంటారు. అంటే మార్కెట్లోకి బాగా అమౌంట్ పంప్ అవుతూ ఉంటే చాలామంది ఎస్ఐపి రూపంలో కానివ్వండి, లంసమ్ రూపంలో కానివ్వండి, అలాగే ఎఫ్ఐఐ అంటారు, అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటారు వాళ్ళు కానివ్వండి, అలాగే డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వీళ్ళు కానివ్వండి, బాగా కనుక పంప్ చేస్తుంటే, అంటే మార్కెట్లోకి ఇన్ఫ్లోస్ ఎక్కువ వస్తుంటే మాత్రం దాన్ని బుల్ మార్కెట్ అంటారండి. అంటే మనకి అవుట్ఫ్లో కంటే, అంటే తీసుకునే వాళ్ళు తక్కువ, వేసేవాళ్ళు ఎక్కువ, అంటే అలా ఇన్ఫ్లో ఎక్కువ ఉండి అవుట్ఫ్లో తక్కువ ఉంటే దాన్ని బుల్ మార్కెట్ అంటారండి. ఆ మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది. అలాగే చూడండి, ఇన్ఫ్లో లెస్ దాన్ అవుట్ఫ్లో అంటే ఏంటంటే, మార్కెట్లో ఏంటంటే చాలామంది అసలు ఇన్వెస్ట్మెంట్ చేయరు, అవుట్ఫ్లో తీసేసుకుంటారు. అంటే పెట్టిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక భయం, అరే నేను 2020 నుంచి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాను, నాకు ఎలాగో ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది, అంటే ఒక మంచి కార్పస్ అయితే బిల్డ్ అయిపోయింది, ఇప్పుడు బయట మార్కెట్ బాగాలేదు, ఇలాంటి టైంలో నేను ఆల్రెడీ నాకున్న కార్పస్ని తీసేసుకుంటూ పోతుంది కదా అని చెప్పి చాలామంది విత్డ్రా చేస్తారు. ఎవరు విత్డ్రా చేస్తారు? ఎవరైతే స్టాక్ మార్కెట్లో, ఈక్విటీస్లో, మ్యూచువల్ ఫండ్స్లో 2000లో పెట్టిన వాళ్ళు, 2020లో పెట్టిన వాళ్ళు, 2025లో పెట్టిన వాళ్ళు తీస్తారు. కానీ రీసెంట్గా పెట్టిన వాళ్ళు ఎవరు తీయలేరు, ఎందుకంటే వాళ్ళందరూ లాస్లో ఉంటారు. సో అంతకుముందు ఎవరైతే 60,000 లెవెల్స్, 50,000 లెవెల్స్లో మార్కెట్లో పెట్టారో వాళ్ళు కొంత మేరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అన్న థాట్స్లో ఉంటారు వాళ్ళు. సో అట్లాగే ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా బాగా అమౌంట్ తీసేస్తుంటారు ఇండియా నుంచి, ఎన్నో కారణాల వల్ల కావచ్చు. సో అలా చాలా రకాలుగా ఎఫ్ఐఎస్ కానివ్వండి, డిఐఎస్ కానివ్వండి, మన ఇన్వెస్టర్స్ కానివ్వండి తీసేసుకుంటున్నప్పుడు అవుట్ఫ్లో ఎక్కువ అయిపోతుంది, కానీ ఎవరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయరు, అది ఇన్ఫ్లో తగ్గిపోతుంది. అప్పుడు దాన్ని బీర్ మార్కెట్ అంటారు, అంటే మార్కెట్ పడుతూనే ఉంటుంది. కానీ 2024 సెప్టెంబర్ నుంచి చూసుకుంటే కూడా అది సైడ్ వాల్ మార్కెట్ అంటున్నామండి దాన్ని. ఎందుకు అంటే ఇన్ఫ్లోస్ ఈక్వల్ టు అవుట్ఫ్లోస్. అంటే ఒకవేళ ఫారినర్స్ వెళ్ళిపోతున్నారు, ఎఫ్ఐఎస్ బయటకు తీసుకెళ్తున్నారు, కానీ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, అలాంటి డిఐఎస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, అలాగే మన రీటైల్ పీపుల్ కానివ్వండి, మనందరం కూడా ఈక్వల్ టు ఎస్ఐపి లాగా ఒక ఎస్ఐపి మూడ్లో 30,000 కోట్లు 40,000 కోట్లు మార్కెట్లో పెడుతూనే ఉన్నాం. సో వాళ్ళు తీస్తున్న కొద్దీ మనం పెడుతూనే ఉన్నాం. ఇలాంటి టైంలో ఏమైందంటే ఇది ఇన్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు అవుట్ఫ్లో, అంటే తీస్తున్నారు, ఈక్వల్గా పెడుతున్నారు కూడా. దీన్ని సైడ్ వాల్ మార్కెట్ అంటారు. దీన్ని సైడ్ వాల్ మార్కెట్ అంటే అటు మార్కెట్ చూడండి 86,000 లెవెల్స్ నుంచి 84కి వచ్చింది, తర్వాత 82కి వచ్చింది, మళ్ళీ 79, 76 దాకా వచ్చి మళ్ళీ 76 నుంచి మళ్ళీ పెరుగుతూ వచ్చింది. సో మనకి చూస్తే 86 నుంచి మ్యాక్సిమం తీసుకున్న, ఇటు బాటంలో 74 తీసుకున్న, మధ్యలోనే చాలా కాలంగా మనకి 2 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ అక్కడక్కడే తిరుగుతూ ఉంది. సో దీన్ని సైడ్ వాల్ మార్కెట్ అంటారు. సో మనం చూడండి, ఎప్పుడైనా సరే ఒక ర్యాండమ్గా తీసుకున్నప్పుడు అది 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో మనం ఆలోచించకూడదండి, ఒక లాంగ్ హారిజన్లో ఆలోచించాలి. అంటే ఇవాళ మనం 2026లో ఉన్నాము, 2040 తీసుకుంటే అక్కడి నుంచి ఒక నెక్స్ట్ 15 ఇయర్స్ తీసుకుంటే అంతా కూడా మార్కెట్లో మనకి ఇన్ఫ్లోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, ఇది తాత్కాలికం, ఈ వార్ అనేది టెంపరీగా ఉంటుంది, మహా అయితే ఇంకో 1 మంత్ 2 మంత్స్ ఉండొచ్చు, తర్వాత సర్దుమడుతుంది, మళ్ళీ మార్కెట్లోకి మళ్ళీ అందరూ ఎక్కువ కాలం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారు. సో ఒక లాంగ్ హారిజన్లో కనుక మనం చూస్తే మార్కెట్ ఇవాళ చూస్తే మనకి 80,000 లెవెల్లో ఉంది మన మార్కెట్. ఇది తప్పకుండా 2040 కల్లా ఒక 5 lakhs కూడా వెళ్ళిపోతుంది ఈజీగానే మార్కెట్ అని ఒక అంచనా అయితే ఉంది. సో ఎక్కడైతే 80,000 మార్కెట్ నుంచి 5 lakhs మార్కెట్ వెళ్తుందో, ఈ చూడండి హ్యూజ్ గ్యాప్ అయితే ఉంది, మంచి డిఫరెన్స్ అయితే ఉంది. బాగా అందరూ కూడా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చాలామంది పెట్టేది మార్కెట్లో ఇన్ఫ్లోస్ ఎలా వస్తున్నాయంటే ఎస్ఐపి రూపంలో వస్తున్నాయి. ఎందుకు ఎస్ఐపి రూపంలో వస్తున్నాయి అంటే వాళ్ళ పిల్లల చదువులకి కానివ్వండి, వాళ్ళ మ్యారేజ్ కానివ్వండి, వాళ్ళ సెల్ఫ్ రిటైర్మెంట్ కానివ్వండి, ఒక గోల్ ఓరియంటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా. సో ఆ రూపంలో మనకి ఎస్ఐపిలో చాలామంది 10,000 ఎస్ఐపి నుంచి చూస్తే దగ్గర ఈవెన్ 5 lakhs ఎస్ఐపి పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు సో మార్కెట్లో. సో ఇదంతా ఇన్వెస్ట్మెంట్ ఫేజ్, అంటే ఈ నెక్స్ట్ 15 ఇయర్స్ కూడా ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి తాత్కాలికంగా టెంపరీగా ఈ వార్స్ వల్ల పడిపోయినా కూడా ఒక లాంగ్
టర్మ్ వ్యూలో మనం కనుక ఆలోచిస్తే కొత్త ఎస్ఐఎఫ్స్ కూడా బాగా వస్తున్నాయి. దాని మీద కూడా చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. అలాగే పిఎంఎస్లు అబ్నార్మల్గా పిఎంఎస్లోకి మాకు ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. అలాగే ఏఎఫ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడంతా ఇన్వెస్ట్మెంట్ ఫేజ్, అంటే ఇది మార్కెట్లో వాళ్ళ పిల్లల కోసం కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు కోసం కానివ్వండి, ఒక లాంగ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేసేది ఇన్వెస్ట్మెంట్ ఫేజ్. కానీ 2040 వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు వేలల్లో వేస్తున్నారు, అప్పుడు కోట్లలో తీసుకుంటారు. అది రిడమ్షన్ ఫేజ్ వస్తుంది. ప్రతి ఒక్క ఇండియన్ ఎకానమీ కానివ్వండి, చైనా ఎకానమీ, ఏదైనా ఎకానమీ తీసుకుంటే ఒక ఎకానమీలో ఒక ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ ఉంటుంది, మళ్ళీ రిడమ్షన్ ఫేజ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంటే రిడమ్షన్ ఫేజ్లో మనకి ఇన్ఫ్లో తగ్గిపోతుంది, అవుట్ఫ్లో ఎక్కువైపోతుంది. అంటే పిల్లాడు చదువుకు వచ్చేసాడు, ఇంజనీరింగ్ ఫీజు కట్టాలి, 30 లక్షలు తీసేయండి, 50 లక్షలు తీసేయండి. మా పాప మ్యారేజ్ వచ్చింది, ₹1,00,00,000 మనం పెట్టింది ఎందుకు, ఇవాళ పాప పెళ్లి పెట్టాం, సో పాప పెద్దది అయిపోయింది, పెళ్లి చేయాలి, సో ₹1,00,00,000 తీసేయాలి. సో అలా ఇప్పుడు ఏంటంటే ఎంతమంది మనం ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అనుకుంటున్నాం గొప్పగా, మనకి ఇండియాలోకి 30,000 కోట్లు వస్తున్నాయి ప్రతి మంత్ అని. కానీ రేపొద్దున ఫ్యూచర్లో 2040లో వీళ్ళందరూ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ చదువులకు కానివ్వండి, వాళ్ళ పెళ్ళిళ్ళకి కానివ్వండి, సో మనం రిటైర్ అయిపోయి మన సెల్ఫ్ రిటైర్మెంట్ కోసం కానివ్వండి సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ పెట్టుకోమంటున్నాం. సో అట్లా మీకు కోట్లు వేలకు తీసేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే రిడమ్షన్ ఫేజ్ వస్తుంది. ఆ రిడమ్షన్ ఫేజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఈక్వల్గా అంత ఇన్పుట్ వస్తుందని డౌట్. ఎందుకంటే ఇప్పుడు అందరూ స్టాక్ మార్కెట్ మీద పెడుతున్నారు. రేపు పొద్దున 15 years తర్వాత మనం చెప్పలేము, ఏదన్నా రేపు పొద్దున ఏదన్నా రావచ్చు. మనకి చూస్తే చాలా ఆపర్చునిటీస్ ఇంకా ఏమన్నా వస్తాయో కొత్తలో ఫ్యూచర్లో తెలియదు మనకి. క్రిప్టో కరెన్సీ కావచ్చు, అట్లాంటి పాపులర్ అవ్వచ్చు. అయినప్పుడు ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో పెట్టలేకపోవచ్చు. సో అలాంటి విషయమ్స్ ఏమన్నా వస్తే కనుక ఇది తగ్గుతుందండి. సో ఈవెన్ వర్ష కండిషన్లో కన్నా మనం ఫ్లాట్గా ఉందనుకుందాం, ఇది రిడమ్షన్ ఫేజ్. సో కాబట్టి మార్కెట్లో ఎప్పుడు మీరు అంచనా వేయకండి ఎవర్ గ్రీన్గా 20% రిటర్న్ వస్తుంది. మనకి చాలామంది క్యాలిక్యులేట్ చేసుకుంటారు, నాకు ఎప్పటికీ 20% రిటర్న్ వస్తుంది, 15% రిటర్న్ వస్తుంది. ఎందుకంటే గతంలో కొన్ని మిడ్ క్యాప్స్, కొన్ని స్మాల్ క్యాప్స్ మనకి ఆ రిటర్న్ ఇచ్చాయి. సో అలాంటి రిటర్న్ ఇచ్చినప్పుడు మనం అదే పర్మనెంట్ అనుకుంటారు చాలామంది. సో అలా ఉంటుందండి. 2040 దాకా కూడా రిడమ్షన్ ఫేజ్ అనేది వస్తుంది ఇండియాకి. అప్పుడు వేల కోట్లు ఎవరి మంత్ అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉంటాయి, సైడ్ వాల్ కూడా ఉండదు చెప్తున్నాను. సో కాబట్టి ఈ గోల్డెన్ టైం, అంటే ఇది నెక్స్ట్ 15 to 20 years ఏదైతే ఉందో ఇండియాకి అదొక మంచి గోల్డెన్ టైము. ఇట్లాంటి టైంలో కనుక ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదో, ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నాను. కాబట్టి అదండి మనకి మార్కెట్ ఫ్లోస్లో ప్రతి ఒక్క మార్కెట్ వాళ్ళు ఒక ఆపర్చునిటీగా తీసుకోండి. ఈ 15 years నుంచి 20 years దాకా మనకి ఎన్నిసార్లు మార్కెట్ పెడితే అదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే 2040 దాకా కూడా ఇండియా అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫేజ్లోనే ఉంటుంది. ఆ 40 తర్వాత నుంచి మళ్ళీ డౌన్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.